హాయ్ హలో అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. నేను ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మూంగ్ దాల్ మఠరీ రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఇది టీ కాఫీలతో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా స్నాక్స్ కింద ఇవ్వచ్చు. ప్రిజర్వేటివ్స్ ఉండే ప్యాక్డ్ ఫుడ్ కంటే ఇంట్లో చేసుకునే మటరీలు చాలా హెల్దీ కదండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అందులోకి తగినంత నీరు పోసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. పెసరపప్పు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి, చాలా హెల్దీ కూడా. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పెసరపప్పుని వడకట్టుకోవాలి. వాటర్ అంతా తీసేసిన తర్వాత పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో కోర్సుగా అంటే పలుకుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు, కొద్దిగా గరుకుగానే ఉండాలి. ఇలా గరుకుగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ వాముని చేతితో నలిపి వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. మీరు కావాలంటే 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నీళ్లు వాడకూడదు. అవసరమైతే 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ వాడచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె కూడా వాడుకోవచ్చు. ఇదంతా దగ్గరగా కలిసేలాగా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలాగా కాకుండా పూరీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన పిండిలోంచి పూరీకి ఉండలు చేస్తాం కదండి, ఆ సైజులో ఉండలు తీసుకొని రౌండ్గా చేసుకొని అరచేతితో వత్తుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా. అలాగే మిగతా పిండినంతటినీ కూడా ఇలాగే ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం వీటిని ఆంధ్రాలో పప్పు చెక్కలు అని, రాయలసీమలో నిప్పట్లు అని అంటారు కదండి. నార్త్ ఇండియాలో వీటిని మఠరీ అంటారు. ఇప్పుడు మనం రోలింగ్ పిన్తో పూరీలు వత్తుకున్నట్టుగా వత్తుకోవాలి. ఇవి మరీ పలుచగా కానీ మరీ మందంగా కానీ ఉండకూడదు. మీడియం సైజులో వత్తుకుంటే సరిపోతుంది, వీడియోలో చూపించిన విధంగా. ఇలా వత్తుకున్న మటరీ మీద ఫోర్క్తో రంధ్రాలు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పూరీలు పొంగినట్టుగా పొంగకుండా ఉంటాయి. వీడియోలో చూశారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇలాగే అన్ని ఉండల్ని తయారు చేసి ప్లేట్లో రెడీగా ఉంచుకోవాలి. మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఇక్కడ అన్ని ఉండల్ని రోల్ చేసేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసి ఉంచుకోవడం వల్ల ఫ్రై చేసుకోవడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని బాగా వేడి చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉంటే కనుక మటరీలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లోపల సరిగ్గా కాలకుండా ఉంటుంది. అందుకనే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారా, ఈ రంగులో రావాలి, మరీ ఎక్కువ బ్రౌన్గా రాకూడదు. ఇలా వేయించుకున్న వాటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకో బ్యాచ్ మటరీలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నోరూరించే మటరీలు రెడీ అయిపోయినాయి. చూశారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇదే రంగులో వచ్చేలాగా చూసుకోవాలి. ఇవి స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిపైన 1 టీ స్పూన్ చాట్ మసాలా చల్లుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే మీకు ఇలాగే వస్తాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతాయి. మరో కొత్త రెసిపీతో
మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.